Shalom everyone, I am Samta, a student of the Holy Torah at ACTC Seminary. ప్రియమైన స్నేహితులారా, ఈ వారం తోరా గ్రంథంలో 7వ పర్ష వయత్సే. వయత్సే అనగా మరియు అతడు బయలుదేరెను అని అర్థం. సెఫర్ తోరా నందు ఇది 7వ పర్ష. సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండం నందు ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 2వ అలియ వాక్య భాగములు సెఫర్ బెరెషిత్ లేదా ఆదికాండము 29వ అధ్యాయం 1వ వచనం నుండి 17వ వచనం వరకు. యాకోబు తూర్పు దేశానికి ప్రయాణమై పొలంలో ఒక బావి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ 3 గొర్రెల మందలు ఆ బావి దగ్గర ఉండగా బావిపై పెద్ద రాయి ఉండేది. యాకోబు కాపరులతో మాట్లాడుతూ తాను హారాను నుండి వచ్చానని, లాబానును ఎరిగానని చెప్పాడు. వారు లాబాను బాగానే ఉన్నాడు, ఇదిగో అతని కూతురు రాహేలు గొర్రెలతో వస్తోంది అన్నారు. ఇంకా గొర్రెలన్నీ సమకూరలేదని చెప్పగా యాకోబు, మీరు రాయిని తప్పించి గొర్రెలకు నీళ్లు పోయండి అన్నాడు. రాహేలు గొర్రెలతో వచ్చిన వెంటనే యాకోబు తన బలంతో బావిపై ఉన్న రాయిని తప్పించి లాబాను మందకు నీళ్లు పోసి రాహేలును ముద్దు పెట్టుకుని ఏడుస్తూ తనను తాను ఆమె తండ్రి బంధువుగా పరిచయం చేసుకున్నాడు. రాహేలు తండ్రి లాబానును చేరి విషయం చెప్పగా లాబాను పరిగెత్తుకుని వచ్చి యాకోబును కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి తీసుకుని వెళ్ళాడు. యాకోబు తన కథనంతా లాబానుకు చెప్పాడు. లాబాను, నీవు నా ఎముక, నా మాంసమే అని సంతోషంగా ఆహ్వానించాడు. యాకోబు 1 నెల రోజులు అక్కడ ఉండి పని చేస్తూ ఉండగా రాహేలు అతి సౌందర్యవతి అయినదని వాక్యం చెబుతుంది. ఈ భాగం యాకోబు యొక్క దైవిక సంరక్షణలో ప్రయాణం, రాహేలుతో మొదటి భేటీ, బలమైన ప్రేమ మరియు లాబాను ఇంటి ఆతిథ్యాన్ని చూపిస్తుంది. ప్రియులారా, ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకునటానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షాలోమ్ లహిత్రోత్.